టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? గ్యాస్ట్రిక్ సమస్యలో మీరు అన్నట్టు ఉబ్బరం ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి త్రేంపులు వచ్చినప్పుడు మనకి యాసిడ్ ఫామ్లో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యాసిడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది నార్మల్గా ఫుడ్ తిన్న తర్వాత కడుపులో ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ అనేది తిన్న వెంటనే మేము హెల్దీగా ఉండాలి లేదా మాకు ఈజీగా డైజెస్ట్ అయిపోవాలని కొంతమంది విగరస్గా వాకింగ్ చేస్తూ ఉంటారు. విగరస్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా రిఫ్లక్స్. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అంటే లైక్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? అంటే గ్యాస్ట్రిక్లో మనకి ముఖ్యంగా 2-3 ఒకటి ఉబ్బరం అంటే బ్లోటింగ్ అని, 2 హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనం సాధారణంగా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ని మనం తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకి పొట్ట ఉబ్బరంగా బ్లోటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది గ్యాస్ట్రిక్ సమస్య అని కూడా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లలో మనం చాలా ఆల్టర్నేటివ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. లైక్ ఈనో కానీ లేకపోతే సోడాస్ కానీ లేదంటే జీరా వాటర్ అని చెప్పేసి డైజెషన్ కోసం ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివన్నీ చేయడానికి ఇది ఎంతవరకు సేఫ్? నిజంగా అసలు ఎలాంటి ఆహారం తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎలా నివారించుకోవచ్చు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ జతిన్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇండియన్స్ అంటే బేసిక్గా మన తెలుగు పీపుల్లో ఏంటి అని అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మోస్ట్లీ మసాలా ఫుడ్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో అంటే బేసిక్గా మనలో మెయిన్గా ఏంటి అని అంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతంగా పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తిన్న వెంటనే లేకపోతే గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? గ్యాస్ట్రిక్ సమస్యలో మీరు అన్నట్టు పొట్ట ఉబ్బరం అనేది చాలా ప్రిడామినెంట్ కంప్లైంట్. ఉబ్బరం ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనం తినే ఫుడ్ టైప్ బట్టి ఎలాంటి ఫుడ్స్ వల్ల అనేది మనం వద్దాం. సెకండ్ థింగ్ టైమింగ్ ఆల్సో, నాట్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బట్ ఆల్సో ఏ టైంలో తింటున్నాము, రెగ్యులర్గా తింటున్నామా లేదా, అండ్ ఎంత ఫాస్ట్గా తింటున్నాం, సరిగ్గా నములుతున్నామా లేదా. ఎందుకంటే ఫాస్ట్గా తిన్నప్పుడు కానీ లేకపోతే టీవీ చూస్తూ తిన్నప్పుడు కానీ వి చ్యూలెస్ అండ్ చాలా ఎయిర్ని స్వాలో చేస్తాం. ఆ స్వాలోడ్ ఎయిరే ఉబ్బరం తెలుస్తుంది. అది మనకు తెలియకుండానే మనం ఎయిర్ని తాగేస్తాం. సో అందుకని నిదానంగా నమిలి తినాలి, టైం తీసుకొని తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్, తినేటప్పుడు వేరే నావిగేషన్స్ నుంచి దూరంగా ఉండడం, టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనందరికీ తెలిసిందే. హెవీ మసాలా ఫుడ్ కానీ, బాగా స్పైసీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్స్, డెజర్ట్స్, హెవీ మీల్స్, థాలీస్ కానీ బిర్యానీస్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకేసారి తినడం, ఇవన్నిటి వల్ల ఆబ్వియస్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. అండ్ దానివల్ల కడుపు ఉబ్బరం ఉండడము, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్, తేన్పులు, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి మనం ఒకేషనల్గా ఇలా ఉంటే దానికి పర్వాలేదండి. బట్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే ఇట్స్ ఎ సిగ్నల్ దట్ సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. మీ కడుపులో బ్యాక్టీరియా చెడిపోవడం కానీ, అసిడిటీ పెరగడం కానీ, అల్సర్ ఫామ్ అయ్యే రిస్క్ కానీ, రిఫ్లక్స్ వల్ల ఫుడ్ పైప్లో డ్యామేజ్ కానీ, ఇలాంటి డ్యామేజెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సార్, ఇప్పుడు ఈ మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి స్టమక్లో డైజెస్ట్ అవ్వడానికి కొన్ని యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ యాసిడ్స్ కాకుండా మనకి ఈ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వకుండా ఊరికే మీరు అన్నట్టు త్రేంపులు వచ్చినప్పుడు మనకి యాసిడ్ ఫామ్లో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యాసిడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? సో మనకి నార్మలీ ఫుడ్ పైప్ అనేది ఒక వన్ వే స్ట్రీట్ అనమాట. మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది వెనక్కి రాకూడదు. అందుకని వాల్వ్ ఉంటుంది స్టమక్కి ఫుడ్ పైప్ మధ్యన. అది యాసిడ్ని ప్రివెంట్ చేస్తుంది ఫుడ్ పైప్లోకి రావడానికి. నార్మల్గా ఫుడ్ తిన్న తర్వాత కడుపులో ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ అనేది కడుపులో ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మాత్రమే. బట్ కొన్నిసార్లు ఈ వాల్వ్ అనేది వీక్ ఉండడం వల్ల ఆ యాసిడ్ అనేది పైకి రావచ్చు. ఈ వాల్వ్ వీక్ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి స్మోకింగ్, తర్వాత ఒబేసిటీ, బాగా బరువు ఎక్కువ ఉండడం, తర్వాత చాలా రోజుల నుంచి మీరు ఫ్యాటీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ స్ఫింక్టర్ వాల్వ్ అనేది మజిల్ వీక్ అయిపోతుంది. వీక్ అయ్యి కడుపులో ఉన్న కంటెంట్స్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో, హెవీ మీల్స్ తీసుకుంటారో, అప్పుడు కడుపులో ఉన్న బ్లోటింగ్ వల్ల
యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ వాల్వ్ ఓపెన్ ఉంటే. సో ఈ వాల్వ్ వీక్నెస్ ఎక్కువ ఉంటే దాన్ని హర్నియా అని కూడా అంటాం, హైటస్ హర్నియా. సో ఈ కారణాల వల్ల మనకి ఈ యాసిడ్ పైకి రావడం వల్ల కొంతమంది ఛాతీలో మంట, కొంతమందికి పుల్లని తేన్పులు, నేను అన్నట్టు నోట్లో యాసిడ్ వచ్చినట్టు ఆ సెన్సేషన్స్ అనేవి వస్తుంటాయి. దీన్ని మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. సో సార్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం అంటే జనరల్ టాపిక్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఒకవేళ నేను బిర్యానీ తిన్నాను అనుకో, నాకు వెంటనే అదే థమ్స్ అప్ లేకపోతే కూల్ డ్రింక్స్ ఏదైనా ఒకటి కావాలి అనిపిస్తుంది. సో నాలానే చాలామంది కూడా ఇలాంటి సినారియోకి అలవాటు పడి ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఎప్పుడైనా ఒకేషనల్గా పార్టీలో అప్పుడు తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమంది అదే పనిగా ఎక్కువ తీసుకోవడము, బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఈ బిర్యానీస్ ఎస్పెషల్లీ మిడ్ నైట్ తినడము, దాంతోపాటు ఎక్సెసివ్ కంటెంట్ లెవెల్లో కూల్ డ్రింక్స్ కానీ కార్బోనేటెడ్ బివరేజ్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. యాసిడిటీయే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, ఇండైజెషన్, కడుపులో బ్యాక్టీరియా అనేది మారిపోవడము, లాంగ్ టర్మ్లో డైజెషన్ ఇష్యూస్ రావడము చాలా కామన్గా చూస్తున్నాం. మనం యూజువలీ డోంట్ డైన్ ఆఫ్టర్ 9 అంటాం, 9 PM తర్వాత తినకూడదు. సో ఎంత ఎర్లీగా డిన్నర్ చేస్తే అంత మంచిది. అండ్ మార్నింగ్ మీల్ అనేది హెవీగా ఉండాలి. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది మిడ్ నైట్ బిర్యానీస్ కానీ, థమ్స్అప్ కాంబినేషన్స్ కానీ. సో ఇవి యూజువల్లీ అసలు మనకి ఈవెన్ ఫ్రమ్ ఏజెస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బ్రేక్ఫాస్ట్, టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, అండ్ లంచ్ లైక్ నార్మల్ పర్సన్, అండ్ డిన్నర్ లైక్ ఏ పాపర్ అంటారు. సో ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచిది, యువర్ మెటబాలిజం ఈజ్ వెరీ యాక్టివ్. లంచ్ మోడరేట్గా తీసుకోవాలి, తర్వాత డిన్నర్ అనేది ఎంత లైట్గా పెట్టుకుంటే అంత బెటర్, ఎంత తొందరగా పెట్టుకుంటే అంత బెటర్. సో సార్ ఇందాక మీరు అన్నారు లైక్ మనం తినే ఫుడ్ ఒక వంత అయితే మనం ఏ టైమింగ్స్లో తింటున్నాం అన్నది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ అని అన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం మాట్లాడుకున్నట్టు టైం అనేది సరిపోక లేకపోతే టైం లేక వర్క్లో పడి టైం లేక కొంతమంది ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది లేట్గా తింటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీకి ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది, మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటై ఉంటుంది. సో ద బాడీ ఈజ్ యూస్ టు సెక్రీటింగ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, బైల్ జ్యూస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఒక క్లాక్ పద్ధతిలో వస్తుంది. అఫ్కోర్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం అడిషనల్గా రిలీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ టైంకి ఫుడ్ తీసుకోరో, ఆ బైల్ జ్యూస్, యాసిడ్ సెక్రీషన్ టైము మీ ఫుడ్ టైం మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ హైపర్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ స్కిప్పింగ్ మీల్స్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. సో యూజువలీ మనం ఏంటంటే హెవీ వర్క్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళు మీల్స్ని ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రొలాంగ్ పీరియడ్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా సడన్గా మీరు ఎక్కువ ఇంటర్వెల్ ఫాస్టింగ్ చేస్తే అప్పుడు యాసిడ్ అనేది ఎక్కువ బిల్డప్ అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇంటర్వెల్ అనేది స్లోగా పెంచుకుంటూ పెరగాలి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, దానికన్నా కూడా క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూజువలీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీరు ఫాస్టింగ్, మీల్ స్కిప్పింగ్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి స్టిక్ అయ్యి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. కొద్దిగా పదే మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ఎంత తీసుకుంటారో ఒక 20% తగ్గించండి. తగ్గించి ఏం చేస్తారంటే 11 AM కానీ 5 PM కానీ మిడ్ మీల్ టైంలో ప్లస్ హెల్తీ స్నాక్ తీసుకోండి. లైక్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, కుకుంబర్, గోవా ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే యూఆర్ గివింగ్ టైమ్ ఫర్ ద స్టమక్ టు డైజెస్ట్ ద థింగ్స్. అండ్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఓవర్ ఇయర్స్ మీరు ఈ హ్యాబిట్ ఫామ్ చేసుకుంటే మీరు చాలా ఫ్యూచర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ కొంచెం మనకి స్టమక్లో ఉబ్బరంగా అనిపించినప్పుడు కానీ లేకపోతే డైజెస్ట్ అవ్వట్లేదు లేకపోతే పుల్లటి త్రేంపులు వచ్చినప్పుడు మనలో చాలామంది ఏంటి అని అంటే లైక్ సోడా కానీ లేకపోతే ఈనో కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల నిజంగానే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే దీనివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో సోడా కానీ ఈనో కానీ జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ అనమాట. అంటే యాసిడ్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ కానీ, ఎఫర్వెసెంట్ ఇది ఉంటుంది కదా, బబుల్స్ వచ్చి, సో ఇట్ గివ్స్ అ టెంపరీ సాటిస్ఫాక్షన్, రిలాక్సేషన్ ఫర్ ద అబ్డమెన్. బట్ యాక్చువల్లీ మనకి యాసిడిటీ ప్రాబ్లమ్ని కానీ, బ్లోటింగ్ని కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయదు. ఇట్స్ జస్ట్ దట్ ఫైర్లో వాటర్ పోసినట్టు టెంపరీగా అప్పటికి ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి హోమ్ రెమెడీస్, జీరా వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. కానీ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే మాత్రం డెఫినెట్గా దానికి ప్రాపర్ మెడికేషన్స్, రూట్ కాజ్ మీ లైఫ్ స్టైల్ అది కరెక్ట్ చేసుకోవడము, అవసరమైతే మెడికేషన్స్ వాడడం ఇంపార్టెంట్ అండి.
సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య అని తెలియకుండానే అబ్డామినల్ పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఇది గ్యాస్ వల్లనే వస్తుంది లేదు అని అంటే రియల్‌గా కూడా ఇది అబ్డామినల్ పెయిన్ అయినా లేకపోతే ఏంటి అన్నది మనం ఇది ఎలా గుర్తించవచ్చు? సో కడుపు నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది. జస్ట్ ఉబ్బరము, ఇండైజెషన్ అనేది తరచుగా చూసేది. దానికి మనం మెడికేషన్స్ ఆర్ సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కానీ కడుపు నొప్పి అన్నప్పుడు అది ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఉందా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇంపార్టెంట్. వేరే ఏ కారణాల వల్ల కడుపులో నొప్పి రావచ్చు, ఎస్పెషల్లీ పైపట్టులో అంటే మీకు ఒకవేళ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా, గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నా, కడుపులో అల్సర్ ఉన్నా ఈ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్న పేగులో ఏమైనా వాపు ఉన్న, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ కానీ, సో ఇలాంటి రకరకాల జబ్బుల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. సో మీరు ఎలా గుర్తిస్తారు ఇది నొప్పి జస్ట్ గ్యాస్ట్రిక్ వలన అంటే, పెయిన్ అనేది సడన్గా పెరిగి సడన్గా తగ్గిపోవడం, కొంచెం సివియర్గా రావడము, లేకపోతే ఒకవేళ వచ్చినా కంటిన్యూస్గా చాలాసేపు ఉండడము, దాంతోపాటు అడిషనల్గా వేరే సిమ్టమ్స్ లైక్ వాంతులు కానీ, మోషన్స్ రాకపోవడం, కడుపులో ఉబ్బరం, సింపుల్ మెడిసిన్స్తో తగ్గకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్, వెయిట్ లాస్, మింగడానికి ఇబ్బంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. యూజువల్లీ మేము ఫస్ట్ చేసేది అల్ట్రాసౌండ్, దాని తర్వాత అవసరమైతే ఎండోస్కోపీ కానీ, సిటీ స్కాన్ కానీ చేసి రూట్ కాజ్ అనేది నిర్ధారిస్తాం. సో సార్ ఇప్పుడు మోస్ట్లీ మనం కామన్‌గా వినేది ఏంటి అనంటే ఈ ఫుడ్ ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ, లేకపోతే ఎక్కువ స్వీట్స్ కానీ తిన్నప్పుడు ఏంటి అనంటే చెస్ట్ బర్నింగ్ లేదా హార్ట్ బర్నింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయి అని అంటారు. సో ఈ సెన్సేషన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? ఇందాక చెప్పాను కదా, వాల్వ్ ఉంటుంది మన ఫుడ్ పైప్కి. సో ఆ ఫుడ్ పైప్ వాల్వ్ అనేది ల్యాక్స్ అయినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. అది రిఫ్లక్స్ ఎప్పుడు అవుతుందంటే కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఏంటి అంటే బాగా స్వీట్స్, కెఫీన్, టీ కానీ కాఫీ హెవీ కంటెంట్ తీసుకున్న, డెజర్ట్స్, క్యాలరీ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు ఆ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యాసిడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది రిఫ్లక్స్ అయ్యి మనకి ఛాతిలో మంట అవుతుంది. సో ఈ రిఫ్లక్స్ని మీరు ప్రివెంట్ చేయాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ తాగడము, పడుకున్నప్పుడు 3 hours గ్యాప్ మెయింటైన్ చేయడం. అంటే తిన్న వెంటనే పడుకున్నారనుకోండి, మనకి గ్రావిటీ ఉండదు. సో కడుపులోని యాసిడ్ అనేది పైకి వచ్చి రిఫ్లక్స్ అవుతుంది. సో ఏం సజెస్ట్ చేస్తామంటే హెడ్ ఎండ్ అనేది ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేసి కానీ, లేకపోతే ఒక వెడ్జ్ పిల్లో ఉంటుంది ఇట్లా ట్రయాంగిల్ షేప్లో. సో ఆ వెడ్జ్ పిల్లో యూజ్ చేయడం కానీ, ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేస్తే హెడ్ ఎండ్ పైకి ఉండడం వల్ల రిఫ్లక్స్ తగ్గుతుంది. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కానీ, వేరే రీజన్స్ వల్ల అలా హైట్లో పడుకోలేకపోతున్నారంటే మీరు లెఫ్ట్ సైడ్లో పడుకోండి. లెఫ్ట్ సైడ్లో పడుకుంటే ఏంటంటే మన స్టమక్లోని యాసిడ్ అనేది వెనక్కి రావడానికి కొంచెం తగ్గుతుంది ఛాన్స్. సో ఇలా కాకుండా తిన్న వెంటనే ఒక 5 minutes వాక్ చేయడం కానీ, అలా కడుపులోని కంటెంట్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోవడము. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకి యాసిడ్ రిఫ్లక్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఏ పర్టికులర్ ఫుడ్స్తో అయితే వస్తుందో, ముఖ్యంగా నేను చెప్పినట్టు డీప్ ఫ్రైడ్, ఆయిలీ, డెజర్ట్స్, ఫ్యాటీ ఫుడ్ని తగ్గించుకుంటే బెటర్. అండ్ పుల్లని పదార్థాలు కూడా, సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత పైనాపిల్ కానీ, ఆమ్లా, ఇలాంటివన్నీ పుల్లని పదార్థాలు తగ్గించుకుంటే బెటర్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు తిన్న తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అని అన్నారు. సో కొంతమంది ఏంటి అని అంటే తిన్న వెంటనే మేము హెల్దీగా ఉండాలి లేదా మాకు ఈజీగా డైజెస్ట్ అయిపోవాలని కొంతమంది విగరస్గా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ సో అంటారు? విగరస్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా రిఫ్లక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ ఫర్ 5 to 10 minutes ఈజ్ అ గుడ్ థింగ్ టు డూ. సో సార్ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అంటే లైక్ ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? లేకపోతే పర్టికులర్‌గా ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మనకి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని అనుకోవచ్చా? అంటే గ్యాస్ట్రిక్లో మనకి ముఖ్యంగా 2-3 డివైడ్ చేస్తామండి. ఒకటి ఉబ్బరం అంటే బ్లోటింగ్ అని, 2 ఛాతీలో మంట, పుల్లని తేనుపులు అంటే రిఫ్లక్స్, 3వది నొప్పి, హైపోగ్యాస్ట్రిక్ పెయిన్ సిండ్రోమ్ కానీ. ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. ఈ 3 కేటగిరీస్కి డిఫరెంట్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అది కాకుండా కొన్ని నేను ఇందాక చెప్పినట్టు ప్యాంక్రియాస్ కానీ, గ్యాల్ స్టోన్స్ కానీ అలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకున్న హిస్టరీ, వాళ్ళని ఎగ్జామిన్ చేసి, కొన్ని బేసిక్ టెస్ట్ చేసి ఏ కేటగిరీలో ఉన్నారనే దాన్ని బట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కానీ మనం అడ్వైస్ కానీ ఇవ్వచ్చు. సో సార్ ఫైనల్లీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఫుడ్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాల్సిందంటే డైలీ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే కడుపులో ఇంటెస్టైన్స్ అండ్ స్టమక్ మొటిలిటీ అనేది పెరుగుతుంది. సో ఈజీగా మూవ్మెంట్ అవుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇంటెస్టైన్స్కి, కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. సో నెంబర్ 1 ఫుడ్ ఫర్ గుడ్ డైజెషన్ ఆర్ గుడ్ గట్ హెల్త్ ఈజ్ ఎక్సర్సైజ్. సెకండ్ థింగ్, ఫైబర్ రిచ్ ఫుడ్.
ఫైబర్ ఈజ్ అ గుడ్ ఫుడ్ ఫర్ హెల్దీ బ్యాక్టీరియా. మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరిగితే చెడు బ్యాక్టీరియా రాకుండా చూసుకుంటుంది, డైజెషన్ బెటర్ కావడానికి చూస్తుంది, అండ్ బాడీలో చాలా ప్రాసెసెస్ హెల్ప్ అవ్వడానికి ఉంటుంది. సో ఫైబర్ పెంచుకోవాలంటే మీరు సాలెడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. సాలెడ్స్లో కుకుంబర్ కానీ, క్యారెట్, బీట్రూట్, అండ్ ఫ్రూట్స్లో గోవా కానీ, పపాయ కానీ. తర్వాత వాటర్ అట్లీస్ట్ 3 liters per day తాగాలి. ఇది తీసుకున్న తర్వాత స్మోకింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఎస్పెషల్లీ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి. సో స్మోకింగ్ కట్టేల్ చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తే అంత బెటర్. తర్వాత బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ పుల్లని పదార్థాలు, మసాలా ఫుడ్, ఆడ్ టైమ్స్లో ఫుడ్, స్కిప్పింగ్ మీల్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోగలిగితే మీ గట్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో సార్ ఇప్పుడు మీరు మనకి రిఫ్లక్స్కి స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అని అంటున్నారు. కానీ కొంతమంది ఏంటి అని అంటే తిన్న తర్వాత వాళ్ళు వన్స్ ఆర్ ట్వైస్ స్మోక్ చేస్తేనే మాకు డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. సో ఇది హౌ కుడ్ దే, అంటే వాళ్ళు అది ఎలా స్టాప్ చేయగలుగుతారు? సో ఇది ఒకటి మీరు చెప్పింది కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి మోషన్ స్మోక్ చేయండి రాదు నాకు, రాదు అని కూడా అంటారు. సో అదొక రీజన్గా చెప్తారు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే చాలా కాలంగా అడిక్షన్ అయిపోతుంది. సో దే ఫీల్ దట్ సైకలాజికలీ దే ఫీల్ డిపెండెంట్ అనమాట. సో వీళ్ళకి డీ అడిక్షన్ చేయడానికి మనం నికోటిన్ రీప్లేస్మెంట్, దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్, స్మోకింగ్ నాట్ జస్ట్ యాసిడ్ రిఫ్లెక్స్, మన క్యాన్సర్స్కి కానీ అన్నిటికీ కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని డీ అడిక్ట్ చేయడానికి రీప్లేస్మెంట్ థెరపీ, ప్యాచెస్ కానీ చూయింగ్ గమ్స్ ఇవ్వడము, వాళ్ళని కౌన్సిల్ చేయడము, సో దానివల్ల వాళ్ళని డీ అడిక్ట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం మెడికేషన్స్తో సపోర్ట్ చేయొచ్చు. ఆ టెంపరీ పీరియడ్లో వాళ్ళకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే కొంచెం మెడికేషన్ ఇస్తాం, యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కొంచెం మెడికేషన్ ఇస్తాం, యాంటాసిడ్స్ కానీ. సో దట్ ఈస్ నాట్ సొల్యూషన్ ఫర్ దీస్ థింగ్స్. సో సార్ ఇప్పుడు కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళల్లో చూసేవాళ్ళం, అరే నాకు సరిగ్గా అరగట్లేదు, నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇవన్నీ తినలేను అని అంటుండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా కొన్ని ఫుడ్స్ని చూస్తే ఇది తింటే నాకు డైజెస్ట్ అవ్వదు అని అంటున్నారు. సో ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా? సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి పూర్వకాలంతో పోలిస్తే. మనకి వెస్టర్నైజేషన్ అయిపోయింది. ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీర్ ఈటింగ్, మనం బయట ఎక్కువ తింటున్నాము, రీహీటెడ్ ఆయిల్స్లో ఫుడ్ తింటున్నాము, అండ్ ట్రావెల్ ఎక్కువ చేయడము, స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కూడా గట్ హెల్త్ అనేది చెడిపోవడము, అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కానీ, చైల్డ్హుడ్ నుంచి జంక్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది. మెట్రోస్లో ఎక్కువ పిల్లలు ఉండడము. సో అలా చిన్నప్పటి నుంచే మన గట్ బ్యాక్టీరియా అనేది చెడిపోవడం జరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 3-4 decades నుంచి మన ఇండియాలో కూడా ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇది గట్ హెల్త్ దెబ్బతింటుంది. ఫస్ట్ 20 years ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ అనమాట. మన చైల్డ్హుడ్ కానీ, టీనేజ్ కానీ, మనం అప్పుడు తీసుకునే ఫుడ్ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉందనే దాన్ని బట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉంటుందనేది డిసైడ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ వెస్టర్నైజేషన్, హెవీ ఫుడ్ కన్జంప్షన్, మన స్ట్రెస్ఫుల్ లైఫ్స్, అండ్ అవుట్ సైడ్ ఈటింగ్, స్కిప్పింగ్ మీల్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా ఎక్కువ గట్ సెన్సిటివ్ అయిపోయింది, అండ్ గట్ హెల్త్ అనేది చాలా తగ్గిపోయింది. ఓవరాల్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ 25-30% మనందరిలో ఉన్నాయి ఇప్పుడు, విచ్ ఇస్ వెరీ హై. సో కొంతమంది ఇప్పుడు మనం అంటే లైక్ ఇప్పుడు అందరం సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయాం. మనకి సోషల్ మీడియాలో ఏంటి అని అంటే మన గట్ హెల్త్ని హెల్తీగా ఉంచుకోవడం కోసం డీటాక్స్ వాటర్ అంటూ కొంతమంది లైమ్ మింట్ వాటర్ అని, కొంతమంది క్యారెట్ బీట్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని, ఇలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ గురించి చెప్తున్నారు. సో ఇవి నిజంగానే మన గట్ హెల్త్కి హెల్దీ అంటారా? సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఆర్ న్యాచురలీ గుడ్ ఫర్ హెల్త్, దే ఆర్ నో డౌట్ బెనిఫిషియల్. బట్ ఎంత అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుందనేది వీ హ్యావ్ టు సీ. సో ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కానీ, డీటాక్స్ వాటర్స్ కన్నా కూడా మీ గట్ హెల్త్ని పెంచుకోవాలనుకుంటే మీరు సింపుల్ మన ఇంట్లో చేసేవి బెటర్గా చేయొచ్చు. 1 curd కన్జంప్షన్ మంచిగా తీసుకోవచ్చు. 2 బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కానీ బటర్ మిల్క్ తీసుకుంటే చాలా వరకు హెల్తీ బ్యాక్టీరియా మనది పెరుగుతుంది. ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కన్నా కూడా అట్లీస్ట్ మల్టిపుల్ టైమ్స్ బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ మన సౌత్ ఇండియన్ డైట్లో ఉండే ఇడ్లీ కానీ, దోశ కానీ ఒక లిమిటెడ్ క్వాంటిటీలో ఇంట్లో చేసుకుంది అంటే ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి మంచి డైవర్సిటీ ఆఫ్ గట్ బ్యాక్టీరియా వస్తుంది. ఓకేనా? అది కాకుండా ఫైబర్, ఇందాక చెప్పినట్టు క్యారెట్స్, బీట్రూట్స్ మీరు వాటర్లో ఇన్ఫ్యూజ్ చేస్తే దాని నుంచి వచ్చే న్యూట్రియంట్ వాల్యూ కానీ, దాని నుంచి వచ్చే గట్ బ్యాక్టీరియా పెరిగే కెపాసిటీ చాలా తక్కువ. వై డోంట్ యూ ఈట్ ద క్యారెట్ ఇట్ సెల్ఫ్? దాన్ని జ్యూస్ కూడా చేయకండి. జ్యూస్ చేస్తే ఫైబర్ పోతుంది. డైరెక్ట్గా క్యారెట్ తినండి, మార్నింగ్ కుకుంబర్ తినండి, బీట్రూట్ తినండి, జ్యూసెస్ కూడా చేసుకోకండి. గట్ పరంగా డైరెక్ట్ డెఫినెట్లీ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్ సజెస్ట్.
ఇంకా మీరు సోషల్ మీడియాలో చాలా వరకు కమర్షియల్ ప్రిపరేషన్స్, ప్రోబయోటిక్ ఫార్ములేషన్స్, మెడిసిన్స్, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. మెడికల్ షాప్కి వెళ్ళి హెల్తీ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకొని ఎవరు వాళ్ళు తీసుకుంటానే ఉంటారు, వితౌట్ మల్టీవిటమిన్స్ ప్రిస్క్రిప్షన్ అండ్ లాగా. వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్. సో ఇవన్నీ అంటే సప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాదండి షార్ట్ టర్మ్ కోసం. ఈవెన్ గ్యాస్ట్రోంటాలజిస్ట్గా కూడా మేము ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్ ఇవ్వం. చాలా లిమిటెడ్ కండిషన్స్ ఉంటాయి, అవి షార్ట్ టర్మ్ కోసం మాత్రమే. అవి కూడా లిమిటెడ్ కండిషన్స్లోనే బెనిఫిషియల్గా ఉంటాయి. ఓకే. మీరు న్యాచురల్గా మీ గట్ బ్యాక్టీరియాని ఎన్రిచ్ చేసుకోవాలి. మనం ఇస్తే కొన్ని స్ట్రెయిన్స్ ఇవ్వగలుగుతాం క్యాప్సూల్స్లో, సప్లిమెంట్స్లో. మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, దాని డైవర్సిటీ పెంచాలి. న్యాచురల్గా నేను చెప్పినట్టు ఫర్మెంటెడ్ ఫుడ్స్, కర్డ్, బీట్, బటర్ మిల్క్ మనకి ఇంట్లో దొరికే అండ్ వాటిని ఫైబర్, improve ఇవి ఈ హెల్త్ చాయిసెస్ని మీరు కరెక్ట్గా చేసుకొని డైట్ని చేంజ్ చేసుకుంటే బెస్ట్ ట్రీట్మెంట్. సో సార్, వన్ ఫైనల్ థింగ్. సో ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, అదే విధంగా ఈ సమస్యలు రాకుండా ఉండడానికి మీరు ప్రజలకి ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో టైంకి తినండి, అంటే మన స్ట్రెస్ఫుల్గా లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోండి. టైంకి తినేసి తర్వాత వాటర్ కన్జంప్షన్ని ఇగ్నోర్ చేయకండి. 3 లీటర్స్ వాటర్ తాగండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి దూరంగా ఉండండి. అండ్ ఆడ్ టైమ్స్లో ఫుడ్ కానీ మసాలాలు, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత బెటర్. ఫైబర్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూస్తున్నాం కదా, అంటే మన బాడీలో ఫామ్ అయ్యేటువంటి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణాలు ఏంటి, అదేవిధంగా వాటిని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ మనం ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్కువగా మసాలా ఉండే ఫుడ్స్ కానీ లేకపోతే ఈ సోడాస్ కానీ వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేసి మన ఇంట్లో దొరికేటువంటి మనకి బ్రేక్ఫాస్ట్లలో యూజ్ చేసేటువంటి ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ లేకపోతే బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మన గట్ హెల్త్, అదేవిధంగా మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు.